బాలుడు ప్రహ్లాదుడు నిన్ను చాలగమది నమ్ముకొనియు సన్నుతి చేయన్ లీలగ చిత్ర మమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారు స్వామి. అమ్మా మీరు ఇక్కడ దిక్కుంటారా అక్కడ దిక్కుంటారా నిర్ణయం చేసుకోండి, కానీ న్యాయంగా మాట్లాడండి. సింహగిరి వాస గోవింద అన్నారు. ఆ సింహగిరి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అది ఏ ఊర్లో ఉంది? పాలమూరులో ఉంది. ఈ పాలమూరు మనది. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం. మేమెవరమో చెప్తున్నాం. మా ఐడెంటిటీ లక్ష్మి క్షీర సముద్రరాజు తనయురాలు. మా అమ్మ పేరు మీదనే ఈ ఊరికి పాలమూరు అని పేరు వచ్చింది. ఇది మా గొప్పతనం. అయ్యా మీరు పాలమూరు అంటున్నారు. ఈ పాలమూరు ఏ దేశంలో ఉంది? భరత వర్షే భరతఖండే భారతదేశంలో ఉంది. భరతుడు పాలించినటువంటి భూమి ఈ భరత భూమి. మా స్వామివారు చూడండి, ఒకవైపేమో నరసింహస్వామి యాదాద్రిలో, ఒకవైపేమో అయోధ్యలో రాముడు, ఒకవైపేమో మధురలో కృష్ణుడు, ఒకవైపేమో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. చూడండి, భారతదేశంలో నలువైపులా మా స్వామివారు ఉన్నారు. మీ పాలమూరు ఎక్కడ ఉంది అంటే మా భారతదేశంలో ఉంది. ఇది గమనించండి. ఈ సింహగిరి ఏమో మీ పాలమూరులో ఉంది, మీ పాలమూరేమో మా భారతదేశంలో ఉంది. కేవలం భారతదేశమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా భూమిపైనే ఉంది. ఆ భూమికి నిలయం మా అమ్మవారు. మా అమ్మవారిని ఆశ్రయించకపోతే ఏదో ఒక అవతారము, చివరి అవతారమైనా సరే మా అమ్మవారు అలిగిపోతే మా అమ్మవారి మీరు రావాల్సిందే. ఇది మా మంచి మాట చెప్పారు. ఈ భూమండలం అంతా ఏమన్నారు ఇందాక? మా భూమి పైన ఉంది. మొత్తం ప్రపంచం అంతా. వెనకాల ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామి ఎవరు తెలుసా? వరాహ స్వామి. మీ భూదేవిని ఒక ఇద్దరు రాక్షసులు తీసుకొని వెళ్తూ ఉంటే మా నారసింహుడు ఇంకొక అవతారం ఎత్తవలసి వచ్చింది. వరాహ రూపాన్ని ఎత్తి తన యొక్క కోరల పైన ఆ భూదేవిని కాపాడి వచ్చారు. ఈ విషయం తెలియదా స్వామి మీకు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. వరాహ భగవానికి. మీ భూదేవిని కాపాడింది మా వరాహ స్వామి. వరాహ స్వామి ఉండడం వల్లనే భూదేవి అలా ఉంది. స్వామి, కయ్యానికైనా నెయ్యానికైనా బియ్యానికైనా సమానం ఉండాలి. మా అమ్మవారు రాజపుత్రిక క్షీర సముద్ర రాజతనయ. మా ఆసరి వాడవా, మా ఆసరి వాడవా, మా పాపను మన్వాడ, ఏ పాటి గలవాడ వేది వంశం, ఎందు జన్మించితివి నీవెక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి.